గత 10 ఏళ్లలో దేశం ఆర్థిక ప్రగతిలో దూసుకెళ్తుందని అన్నారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్లో దేశం 4వ స్థానంలో నిలిచిందన్నారు. హైదరాబాద్ నారాయణగూడలో నిర్వహించిన కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 85వ ఫౌండేషన్ డే కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి అశ్విని వైష్ణవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థలకు దేశంలో గొప్ప ప్రత్యేకత ఉందని కొనియాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక్కడ ఇంజనీరింగ్, లా కాలేజీలలో అడ్మిషన్లు దొరకడం చాలా కష్టమని అన్నారు. Be very clearly focused on that goal, stay focused and achieve it. There is no goal that you cannot achieve. You decide your goal, work on it diligently, day and night, take help from everybody, and you can achieve it. So that is the economic scenario which is happening in the entire world today. The world is going through a big change in which the Western world, Western countries, which were dominating the economy, are now getting replaced by Eastern Hemisphere, Asia, and Asia is becoming the dominating economies in the coming future. మన యొక్క కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కాలేజీ కానీ, లా కాలేజీ కానీ చాలా మంచి పేరు రావడం ఏదైతుందో నిజంగా నేను విద్యార్థుల తరఫున కూడా మేనేజ్మెంట్ కు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను. దేశ ప్రజలందరూ కూడా 140 కోట్ల మంది ప్రజలు నరేంద్ర మోడీ గారు చూస్తున్నప్పుడు ఆయన మొట్టమొదటి ప్రోగ్రాం ప్రధానమంత్రిగా ప్రకటించిన తర్వాత భారతీయ జనతా పార్టీ తరఫున మొట్టమొదటి కార్యక్రమము మన కేశవరంలో వారు అవడమైనటువంటి. అంతేకాదు ఒక గిరిజన ఆడబిడ్డ ఈ దేశానికి మొదటిసారిగా మరి ఒక ఆదివాసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ద్రౌపది ముర్ము మేడం రాష్ట్రపతి అయిన తర్వాత ఇదే ఇన్స్టిట్యూషన్ రావడం అనేటువంటి నిజంగా గొప్ప విషయం. ఈరోజు అదే పరంపరలో అనేక మతోత్సవాలు, అదే పరంపరలో మన కాన్స్టిట్యూన్సీలో మన విద్యా సంస్థకి ఈరోజు మరి అశ్విని వైష్ణవ్ రావడం కూడా సంతోషమైన విషయాన్ని ఈ సందర్భంగానే మనం